నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారండి వివాహానికి సంబంధించిన సమస్యలు. మా వివాహం చాలా లేట్ అయిపోతుందండి, ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. వివాహ సంబంధాలు అనేటివి కుదరటం లేదు. ఇంకా నిశ్చితార్థం వరకు వచ్చి సంబంధం కుదరక వెళ్ళిపోతున్నాయండి. అసలు అర్థం కావటం లేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా, గుడికి వెళ్ళి ఎన్ని చేసినా కానీ మాకున్న సమస్య అనేది అలానే ఉంది. దానికైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఈ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుందండి. ఇలాంటి వివాహ దోషాలు తొలగి వివాహం తొందరగా కావడానికి, అంటే అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఈ చిన్న పరిహారాల్ని. అన్ని విషయాలు ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్లో ఇలాంటి అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు, పూజలు ఉన్నాయి. మీరు ఒకసారి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి. ఇంకాను ముందు వీడియోలో సంతాన సమస్యలకు సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరిగిందండి. ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా మాకు సంతానం కలగటం లేదండి, ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి అని ఇంతకుముందు అడిగారు. నేను ఆ విషయం మీద పూర్తిగా డీటెయిల్స్గా చెప్పి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీకు సంతానం కలుగుతుందన్న విషయాల్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చేసుకున్న వారికి చాలా మంచి ఫలితాలు వచ్చాయని కూడా చెప్పడం జరిగిందండి. ఎవరైనా ఆ సమస్యలు ఉన్నవారు ఉంటే ఆ వీడియోని చూడండి. ఇంకా సంతాన సమస్యలు, ఇంకా వివాహ సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. ఇంకా చాలామంది అన్నారండి, మేము గుడులు తిరిగామండి, పూజలు చేశామండి, కానీ ఫలితాలు రావటం లేదు, వివాహం కావటం లేదండి అని ఇలా అన్నారు. మీకు దగ్గరలో ఉన్న పండితులు మీరు ఒకసారి కలిసి మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయో లేదో అని ఒకసారి మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆ గ్రహ దోషానికి పరిహారాన్ని చేసుకోండి. ఆ గ్రహానికి అధిపతి అయిన, అంటే అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి నిత్యం మీరు పూజ చేసుకుంటూ ఉండండి. అలానే ఇక్కడ నేను ఒక 2 పరిహారాలు కూడా చెప్తాను. ముందు వీడియోలో కూడా నేను వివాహానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పానండి. చూడని వారు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చూడొచ్చు. సరేనండి, ఇక ఈ పరిహారాల మాటకు వెళ్తాం మనం. సప్తమ స్థానంలో రాహుకేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల పెళ్లి సంబంధాలు, అంటే మీరు ఎన్ని చూసినా కానీ ఫలితాలు అనేటివి ఉండవు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా వాయిదా పడుతుంది. అలానే నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి కూడా వాయిదా పడడానికి కూడా అవకాశం ఉంటుంది. సప్తమ స్థానంలో ఉండే రాహుకేతువుల ప్రభావం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. ఇది తగ్గాలంటే మీరు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో కనకదుర్గ అమ్మవారి గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు 8 శుక్రవారాల పాటు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. మీకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి ఉదయం పూట రాహుకేతువుల ప్రభావం ఎవరికైతే ఉన్నాయో, అంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరేనండి, కనకదుర్గ అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించుకోండి. ప్రతి శుక్రవారం చేయించుకోండి. అలా చేయించడం వల్ల మీకు వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ప్రతిరోజు అమ్మవారి యొక్క నామాన్ని 108 సార్లు చదువుతూ ఉండండి. అమ్మవారి నామాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి, ఇంకాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. తప్పకుండా ప్రతిరోజు చదువుతూ ఉండండి. అలానే మరొకటండి, మీకు తొందరగా వివాహం కావాలనుకుంటున్నారు కదా, మీరు 8 మంగళవారాల పాటు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి వెళ్ళి మీరు 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. అంటే మీరు ప్రతి మంగళవారం 108 తమలపాకులతో అర్చన చేయించండి. ఆ విధంగా మీరు 8 మంగళవారాల పాటు చేయాలి. దీనివల్ల రాహుకేతువుల ప్రభావం అనేది తగ్గి మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. అంటే వివాహం జరగడానికి మీకు మార్గాలు తెలుస్తాయి, సంబంధాలు కుదురుతాయి. అలానే కొందరికి శని ప్రభావం వల్ల కూడా వివాహం లేట్ అవుతూ ఉంటుంది. దానికని మీరేం చేస్తారంటే, కొంచెం తేనెను తమలపాకు మీద వేసి, అంటే ఒక 1/2 స్పూన్ తీసుకోండి. తేనెను తమలపాకు మీద పెట్టి మీ ఇంటి దగ్గరలో కానీ ఎక్కడైనా సరే, దేవాలయం దగ్గర కానీ ఎక్కడైనా నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయి కదండి, వాటికి మీరు ఆ తేనెను ఆహారంగా పెట్టండి. అంటే తమలపాకు మీద తేనెను వేసి వాటికి ఆహారం పెట్టండి. దీనివల్ల శనిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మీ వివాహం ఆలస్యం అవుతూ ఉంటే మీ వివాహం తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకు కుజదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, అలాంటివి ఉన్నాయేమో మీరు ఒకసారి తెలుసుకోండి. మామూలుగా మీకు కుజదోషం కానీ కాలసర్ప దోషం ఉందా లేదా అనేది మీకు దగ్గరలో పండితులు ఎవరైనా ఉంటే కనుక అడిగి తెలుసుకోండి. ఇంకా ఇక్కడ చెప్పుకునే వీటిని కూడా ఆచరించండి. మీకు అడ్డంకులు అలాంటివి తొలగిపోయి మీకు వివాహం కావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మేము చాలా విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నామండి అనేవారు ఎవరైనా ఉంటే, మీరు అన్నీ చేయించుకున్నామండి కానీ ఏది కూడా అవటం లేదండి అనేవారు మీరేం చేస్తారంటే, ఒకటేనండి, మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క క్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళి కార్తికేయ హోమం చేయించుకోండి.
మీ పేరుతో చేయించుకోండి. కాలసర్పదోషం ఉంది, కుజదోషం ఉంది, అన్నీ చేయించుకున్నాము కానీ అనుకున్నది ఏది కూడా అవ్వటం లేదండి అనేవారు, ఆ సమస్య తగ్గటం లేదనేవారు మీ దగ్గరలో ఉన్న కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క టెంపుల్కి వెళ్ళి మీ పేరు మీద హోమం చేయించుకోండి. ఏదైతే మీకు వివాహం ఆలస్యమవుతుందో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు చేసి చూడండి. చేసిన మీకు ఫలితాలు రాకపోతే ఇప్పుడు చెప్పుకునే విధంగా హోమాలు అవన్నీ కూడా చేయించుకోండి. మీకున్న సమస్య తీరిపోవాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీకు తెలిసిన వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నవారు ఉంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఇంకా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.